హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 23వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి జాతకులు మీ జీవితంలో ఈ యొక్క మార్పు కలగబోతుంది. ఈ శుభవార్త వింటారు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి తెల్ల పేపర్ మీద. ఇలా జరగక మానదు. మీ కర్మ ఫలితమే ఈ రోజున ఇటువంటి శుభ గడియలు సంప్రాప్తించబోతున్నాయి. ఈ వార్త విన్న దగ్గర నుంచి మీ మనసు చాలా తేలికైపోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ బాధ గుర్తే రాదు. ఇంతకు ముందు జీవితం, ఆ తరువాత జీవితం అన్నట్లుగా మీ జీవితంలో ఈ వార్త చాలా వరకు కూడా సంతోషకరమైనటువంటి వార్తగా చెప్పడం జరుగుతుంది. మీ మనసు ఎగిరి గంతేస్తుంది. ఎగిరి గంతేసే శుభవార్త వినబోతూ ఉన్నారు. అసలు కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున ఎటువంటి శుభవార్త కలగబోతుందో, మీ పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రము 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున ఖచ్చితంగా ఇలా జరిగి తీరబోతుంది. కుంభరాశి వారి జాతకులకు మీరు వినవస్తున్న ఆ శుభవార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను ఆనందోత్సాహాలలో ముంచెత్తుతుంది. ఎందుకంటే మీరు చేసిన పుణ్య ఫలితమే ఈ రోజున ఇలా కలగబోతుంది. ఇప్పటి వరకు కూడా భగవంతుడా, నాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు భరించలేకపోతున్నాను అని మీరు చాలా వరకు కూడాను మనస్సు వేదనతో బాధపడుతూ ఉండవచ్చును. కానీ ఈ రోజున భగవంతుడు మీ మొరను ఆలకించాడు. మీ కష్టం తీరబోతుంది. ఇక మీ ఇంట సంతోషం పొంగి పొర్లబోతుంది. ఆనందం కలగబోతుంది. కుటుంబంలో కూడాను చాలా వరకు కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. ఎందుకంటే మీ కష్టాన్ని చూసి మీ కన్న తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉన్నారు. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఈ రోజున అది ఖచ్చితంగా మీకు దక్కడం చూసి మీ తల్లిదండ్రులు చాలా వరకు కూడా సంతోషిస్తారు. ఆనంద బాష్పాలతో మునిగిపోతుంది. తను మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను సంతోషిస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ సంబంధిత శుభవార్త ఈ రోజున పొందుకోబోతున్నారు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి పై ఉద్యోగం కోసం, అంటే పై స్థాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ చాలని జీతాలతో ఇల్లు గడపలేక ఎంతో మనోవేదనకు గురి అవుతున్నారు. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ఆర్థిక పరంగా ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి చలనము లేదు. పై స్థాయి ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అది ప్రభుత్వ ఉద్యోగం అయినా లేకపోతే ప్రైవేట్ పరంగా చేసే ఉద్యోగం అయినా కూడాను పై స్థాయి ఉద్యోగం కోసం ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఫలించకపోయి ఉండవచ్చు. కానీ ఈ రోజున మాత్రము ఉద్యోగం రాసి ఎదురు చూస్తున్న ఫలితాల కోసం ఈ రోజున ఎవరైతే కుంభరాశి వారి జాతకులు మానసికంగా చాలా వరకు కూడాను కంగారు పడుతున్నారో, అలజడి కలుగుతుందో మీ మనసులో, ఈ రోజున దానికి సంబంధించి శుభవార్త వినబోతున్నారు. పై స్థాయి ఉద్యోగానికి మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ విజయవంతం అవుతుంది. లేదా మీరు రాసిన ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణులు కాబోతున్నారు. పై స్థాయి ఉద్యోగం కలగబోతుంది. నిరుద్యోగులకు అయితే గనక నచ్చిన మెచ్చిన సంస్థల్లో ఉద్యోగం దక్కబోతుంది. మీరు అటెండ్ చేసిన ఇంటర్వ్యూల్లో ఖచ్చితంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజున. ఇక విద్యార్థుల పరంగా చూసుకున్నా కూడాను ఈ రోజున మీకు ఇంకా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. మీరు ఏదైతే పై స్థాయి చదువు కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో అది విదేశాల్లో కావచ్చు, లేకపోతే స్వదేశంలో అయినా కావచ్చు,
ఉండవచ్చును. పై స్థాయి చదువుల కోసం మీరు ఏదైతే సీటు కోసం ప్రయత్నిస్తున్నారో ఈ రోజున ఆ సీటు మీకు దక్కబోతుంది. ఇది అంతా కూడాను భగవంతుని అనుగ్రహమే. తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. బల్లగుద్ది మరీ చెబుతున్నాము, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఈ రోజున ఒకదాని తరువాత ఒకటి శుభవార్తలు మీరు వింటారు. ఇలాగే జరుగుతుంది. గ్రహస్థితి బాగున్నది. శని భగవానుని యొక్క అనుకూల ఫలితాలు ఈ రోజున కుంభరాశి వారి జాతకులు ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. మేలు చేకూరబోతుంది. ఎదురు చూస్తున్నటువంటి ఫలితాల్లో ఖచ్చితంగా విజయం అయితే కలుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్య సాధన కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. మానవ ప్రయత్నం చేశారు. కానీ భగవంతుని లీల ఈ రోజు వరకు కూడాను మిమ్మల్ని ఓర్పుగా ఎదురు చూసేలాగా చేసింది. చివరాఖరకు భగవంతుని అనుగ్రహం అయితే కలిగిందండి కుంభరాశి వారి జాతకులకు. అందుకే మీకు శుభ ఫలితమే కలిగింది. ఇక ఈ రోజు నుంచి కూడాను మీకు చాలా వరకు కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ మాట అంటే ఖచ్చితంగా వినే మనుషులు మీ చుట్టూరా చేరతారు. మామూలుగానే కుంభరాశి వారి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ. కానీ పరిస్థితులను బట్టి కూడాను మీ మీద ఉన్నటువంటి గౌరవం కాస్తంత సన్నగిల్లి ఉండవచ్చును. కానీ ఈ రోజు నుంచి కూడా మీ జీవితం అనేది తలకిందులు కాబోతుంది. ఇంతకు ముందు జీవితం ఆ తర్వాత జీవితం అన్నట్లుగా మారిపోతుంది. మిమ్మల్ని చూసి అందరూ కూడా ముక్కున వేలేసుకుంటారు. మిమ్మల్ని చూసి ఇదిరా జీవితం అన్నట్లుగా అందరూ కూడా అసూయ చెందుతారు. అంత బాగా మీ జీవితం మారిపోబోతూ ఉన్నది. ఎన్నో ఏళ్ల నాటి కష్టం ఈ రోజున ఖచ్చితంగా సాకారం కాబోతుందని చెప్పాలి. కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందే రోజుగా ఈ రోజున నొక్కి వక్కాణించి చెప్పడం జరుగుతున్నది. ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇదే వాస్తవము. ఇందులో ఏమాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. కుంభరాశి వారి జాతకులు మీ యొక్క మంచి మనసు వలనే ఇటువంటి ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి. మీరు నిస్వార్థంగా చేసే పనులు ఖచ్చితంగా ఫలితాలు కలగచేస్తాయి. కానీ ఇప్పటి వరకు భగవంతుని పరీక్షా సమయము కావున మీకు కాస్త ఆలస్యమైనది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ఇప్పటి నుంచి కూడా మీ జీవితం ఇంతింతై వటుడింతై అన్న చందాన ఇక ముందుకే వెళ్తుంది. కానీ అసలు తరుగు అనేదే ఉండదు. సంపాదన పెరుగుతుంది. నలుదిశలా కూడాను ధన ద్వారాలు ఇక నుంచి కుంభరాశి వారి జాతకులకు తెరుచుకోబోతూ ఉన్నాయి. ఈ రోజు అనగా జూలై మాసంలో 23వ తేదీ మంగళవారం తిథి నుండి కుంభరాశి వారి జాతకులకు చాలా వరకు కూడాను లక్కీ డేగా చెప్పొచ్చు. మానసికంగా చాలా వరకు కూడాను కంగారు పడుతున్నారు. అలజడి కలుగుతుందో మీ మనసులో ఈ రోజున దానికి సంబంధించి శుభవార్త వినబోతున్నారు. ఈ రోజున ఏ అవకాశాన్ని కూడాను మీరు ఉపయోగించుకోకుండా పక్కకు తోసేయొద్దు. ఏ చిన్న అవకాశమైనా కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఈ రోజున మంచి సమయము ఆసన్నమైంది. ప్రతి అవకాశము కూడాను మీకు చాలా వరకు కూడాను కలిసి వస్తుంది. నిరుత్సాహపడవద్దు. నిరాశను పక్కన పెట్టండి. బద్ధకాన్ని పక్కన పెట్టండి. మీ వంతు ప్రయత్నం మీరు 100% చేయండి. ఖచ్చితంగా ఇలా జరగక మానదు. ఇది జ్యోతిష పండితులు చెప్తున్న మాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జూలై మాసంలో 23వ తేదీ సోమవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. అబద్ధమని కొట్టి పారేయకండి. ఇలాగా జరగడానికి కారణము గ్రహస్థితి. శని భగవాను యొక్క అనుకూల ఫలితం ఈ రోజునే పొందబోతూ ఉన్నారు. కావున నమ్మండి. విశ్వాసంతో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. కులదైవాన్ని స్మరించుకుంటూ ప్రతి పని మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.